అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఈ రోజు అందరూ కూడా బంగారం కొనాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అయితే కొంతమంది బంగారం కొనే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అలాగే ఏదైనా ప్రయాణంలో ఉండడం కానీ, ఏదైనా ఊర్లో ఉండడం కానీ, సమయానికి డబ్బులు అందకపోవడం కానీ జరగచ్చు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే, బార్లీ పురాతన ధాన్యంగా పరిగణిస్తారు. అది బంగారంతో సమానం. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న కిరాణా షాప్లో బార్లీ కొనుక్కోండి. అలాగే బార్లీ బంగారంతో సమానం కాబట్టి బార్లీని దానం చేయండి. అలాగే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తిని పూజించాలి. తులసి దళాలతో పూజిస్తే మంచిది. స్నానం చేయకుండా తులసి దళాలను కోయకూడదు. పండితులకు స్వయం పాకం, వస్త్రాలు దానం చేస్తే మంచిది. పేదవారికి మజ్జిగ, మంచినీళ్లు, అన్నదానం, పెరుగు, చెప్పులు, విసినకర్ర, గొడుగు, బంగారం దానం చేస్తే మంచిది. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి అరటిపండు తినిపించడం మంచిది. థ్యాంక్ యూ.